సనాతన ధర్మం అంటే ధర్మాన్ని పాటించడం. ధర్మం 4 పాదాల మీద నడిచేది ఒక్క భారతావనిలోనే. ఆ ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టే ఈ భారతావని భగవంతుడే వచ్చి ధర్మమూర్తిగా శ్రీరామచంద్రమూర్తిగా నడయాడాడు కాబట్టే ప్లేగు, మసూచి, కలరా, క్యాన్సరు, ఎయిడ్స్, కరోనా ఇటువంటివి ఎన్ని రోగాలు వచ్చినా అవి పోతున్నాయి. కానీ భారతావనిని ఏమీ చేయలేకపోయింది. కారణం ధర్మం 4 పాదాల నడవబట్టే. మనం ఏదైతే అన్నం తింటామో అందులో నోటికి అడ్డం వచ్చిన కరేపాకుల్ని ఎలా పడేస్తామో అలా కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ భారతావనికి సంబంధించినటువంటి జీవన శైలి, జీవన విధానం ఎవ్వరూ ఆపలేరు, ఆపబోరు. ఈ భారతావనిలో ఉన్నటువంటి గొప్పతనం అది. సనాతన ధర్మం అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విధానాల్లో అవలంబించే పద్ధతుల్లో మనం పాటించేటటువంటి ధర్మాన్ని సనాతన ధర్మంగా మనం తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని నడుం బిగించి ముందుకు తీసుకెళ్లే విధానంలో చాలామంది ఆరాటపడుతున్నారు. టేబుల్ వేసి కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ ధర్మబద్ధమైనటువంటి విధానంలో ఉంచాల్సిన విధంగా మన అమ్మల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ధర్మం అంటే తెలిసిన మనమే ధర్మబద్ధమైన జీవితంలో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోలేకపోతున్నాం. మన స్త్రీ, మన అమ్మ, మన తల్లి, మన చెల్లి, మన అక్క, మన అనుకున్నప్పుడు ధర్మం 4 పాదాల మీద నడవడమే కాదు, ధర్మమంతా భారతావనిలోనే ఉంది అని చూస్తారు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్న కొంతమంది స్వార్థపరుల చేతిలో ధర్మం బలి కాబడుతోంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ధర్మం, మన హైందవ ధర్మానికి చాలా ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలని నా కోరిక. Like and subscribe Eagle Media Works.